హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలో ఆర్ట్స్. యమహా MT-15 యొక్క సినిమాటిక్ షార్ట్స్ అయితే చూసారు కదా. అయితే ఈ బైక్ యొక్క బ్రేక్స్ ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, స్లిప్పర్ క్లచ్ ఏ విధంగా పర్ఫామ్ చేసింది, టాప్ స్పీడ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలియాలంటే నా ప్రీవియస్ వీడియో అయితే చూడండి. ముందుగా మనకి MT అంటే మాస్టర్ ఆఫ్ టార్క్ అని అర్థం అనమాట. సో MT లోగో అయితే మాత్రం అల్యూమినియం ప్లేట్లో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎక్స్ట్రాడినరీ ప్లేటింగ్ అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. అండ్ ఈ మోటార్ సైకిల్ మనకి మాన్స్టర్ లుక్తో అయితే ఉంటుంది. డెల్టా ఫ్రేమ్తో ఇది మోటార్ సైకిల్ వచ్చింది మనకి. అండ్ ఇది మనకి R15 వర్షన్ 3 ఇంజిన్తో అయితే మనకు వస్తుంది. ఇది నేకెడ్ స్పోర్ట్స్ బైక్ అనమాట. ఈ మోటార్ సైకిల్ యొక్క ఇంజిన్ స్పెసిఫికేషన్స్ తీసుకున్నట్టయితే 155cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ లిక్విడ్ కూల్డ్ సింగిల్ స్పార్క్ ఇంజిన్ అయితే ఈ మోటార్ సైకిల్లో మనకు ఉంటుంది. అండ్ VVA టెక్నాలజీ అయితే ఇంజిన్లో వాడబడింది. VVA అంటే వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్ అనమాట. అండ్ ఇందులో మనకి 2 ఇంటేక్ వాల్వ్స్ 2 ఎగ్జాస్ట్ వాల్వ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో ఈ 2 ఇంటేక్ వాల్వ్స్లో లో రేంజ్ నుంచి మిడ్ రేంజ్ వరకు స్పీడ్కి కావాల్సినటువంటి ఫ్యూయల్ ఒక వాల్వ్ అందిస్తే, మిడ్ రేంజ్ నుంచి హై రేంజ్ వరకు సెకండ్ వాల్వ్ అయితే యాక్టివేట్ అయ్యి ఫ్యూయల్ అయితే అందిస్తుంది. కాబట్టి నేను 6th గేర్లో వెళ్ళేటప్పుడు 30 స్పీడ్కి బండి స్పీడ్ అనేది వచ్చేసినప్పుడు కూడా అగైన్ థ్రాటల్ ఇస్తే స్పీడ్ అయితే అందుకుందనమాట. అంతలా పర్ఫామ్ చేసింది దీని యొక్క వేరియబుల్ వాల్వ్ యాక్టివేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మనం ఈ మోటార్ సైకిల్ యొక్క పవర్ తీసుకున్నట్టయితే ఇది BS4 కాబట్టి పవర్ తీసుకున్నట్టయితే 18.5 bhp at 10,000 rpm. టార్క్ తీసుకున్నట్టయితే 14.1 న్యూటన్ మీటర్ at 8,500 rpm. అదే మనకి BS6లో తీసుకున్నట్టయితే 17.9 పవర్ ఉంటుంది, 13.9 న్యూటన్ మీటర్ టార్క్ ఉంటుంది. అండ్ ఈ మోటార్ సైకిల్ మనకి 6 స్పీడ్ గేర్ బాక్స్తో అయితే వచ్చింది. స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ అయితే మోటార్ సైకిల్లో ఉంది. స్లిప్పర్ క్లచ్ ఏ విధంగా పనిచేస్తుంది అనేది ప్రీవియస్ వీడియో అయితే చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మనకి డే అండ్ నైట్లో దేనికి కూడా ఇబ్బంది లేకుండా అయితే మనకి డిస్ప్లే అయితే చేంజ్ అవుతుంది. డే టైం చూసారు కదా, సో బ్లాక్ మీద వైట్ లైనింగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో నైట్ టైం అయితే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అయితే మనకి చేంజ్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో క్లాక్ ఉంది. అండ్ మనం ఓడోమీటర్ కూడా డిజిటల్లోనే ఉంది. మైలేజ్ అయితే చూపిస్తుంది అనమాట. యావరేజ్ మైలేజ్ 43 చూపిస్తుంది. అండ్ మనకి ఫైనల్గా మైలేజ్ అయితే 45.9 అయితే మైలేజ్ చూపిస్తుంది. అండ్ ఈ మోటార్ సైకిల్ మనకి 10 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో అయితే వస్తుందన్నమాట. ఇది మనకి ఫ్యూయల్ ట్యాంక్లో పూర్తి పెట్రోల్తో మనం 450 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళొచ్చు. సో గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. అండ్ టెకోమీటర్ అయితే మనకి డిజిటల్లోనే ఉంది. ఇక్కడ మనకి స్పీడోమీటర్ కూడా డిజిటల్లో ఉంది. అండ్ ఇంజిన్ ఓవర్ హీట్ అయినప్పుడు మనకి ఇక్కడ వార్నింగ్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూలెంట్ ఇండికేటర్ అయితే ఉంది. ఇది మనకి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. ఇక్కడైతే మనం కూలెంట్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ మోటార్ సైకిల్ లుక్ అయితే మాత్రం ఒక మానిస్టర్ టైప్ లుక్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి LED DRLs అయితే ఉన్నాయి, డే రన్నింగ్ లైట్. ఇక్కడ మనకి LED లైట్ అయితే ఉంది. సో దీన్ని ప్రొజెక్టర్ అంటారు. ఇది మనకి హాలోజన్ సిగ్నల్స్ అయితే మనకు ఉన్నాయి. సో ఇవి కూడా ఫ్లెక్సిబుల్గానే ఉన్నాయి. ఇక్కడ మనం చూసినట్టయితే చిన్న చేంజ్. సో మనకి ఇప్పుడు కూడా సిగ్నల్స్ అనేవి సెంటర్లో ఉంటే హార్న్ అనేది కిందకు ఉంటుంది కదా. సో ఇక్కడైతే మనకి హార్న్ సెంటర్ ఉంది, సిగ్నల్స్ అయితే కిందకు ఉన్నాయి. సో ఇది హై బీమ్, లో బీమ్, పాజింగ్ కూడా ఎక్కడేనండి. ఇక్కడ చూడండి, పాజింగ్ చేస్తే హై బీమ్ బ్లింక్ అవుతుంది. బ్యాక్ టైల్ ల్యాంప్ అయితే మనకి LED ఇవ్వడం జరిగింది. అండ్ ఇందులో మనకి బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే MRF రేడియల్ టైర్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనకి RN కనిపిస్తుంది కదా రేడియల్. మనకి 140/70 17 ఇంచెస్ రేడియల్ ట్యూబ్లెస్ టైర్ అయితే మనకి ఇచ్చారు. సో RN కనిపిస్తుంది కాబట్టి ఇది రేడియల్ టైర్. సో రేడియల్ టైర్ వల్ల ఏంటంటే మనం కార్నరింగ్ చేసేటప్పుడు 140/70 కాబట్టి మనకి ఇక్కడ చూడండి ఇది ఫ్లాట్ టైర్ అనమాట. సో ఎడ్జ్ ఇక్కడ వరకు కూడా మనం కట్ చేసుకోవచ్చు. బండి ఎంత వాల్చినా సరే. సో బండి ఇంత వాల్ ఉంది కాబట్టి మనకి ఇంకా
కిందకి ఎడ్జ్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇంకా వాల్చొచ్చు బండి మనం. సో కార్నరింగ్ అంత బాగుంటుంది అనమాట. అండ్ ఈ మోటార్ సైకిల్ బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 282 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేక్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సింగిల్ ఛానల్ ఏబిఎస్తో అయితే మోటార్ సైకిల్ మనకు వస్తుంది. ఏబిఎస్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేసింది. అండ్ మనకి ఇది 60 to 0 స్పీడ్ అయితే 2 secondsలో వచ్చేసింది బ్రేకింగ్ అనమాట. మనకి 100 to 0 అయితే 6 seconds పట్టింది అనమాట బ్రేకింగ్. అండ్ మనకి ఫ్రంట్ సస్పెన్షన్ తీసుకున్నట్టయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ ఇవ్వడం జరిగింది. బ్యాక్ సైడ్ తీసుకున్నట్టయితే మోనో షాక్ అబ్జర్వర్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది మనకి స్ప్లిట్ సీట్ అయితే అవైలబిలిటీ లేదు. సో మనకి ఇక్కడ గ్రాబ్ రైల్ స్ట్రాప్ అయితే ఉంది. సో బ్యాక్ గ్రాబ్ రైల్ తీసుకున్నట్టయితే ఇలా పిలియన్ పట్టుకోవడానికి వీలుగా ఇక్కడైతే మనకు ఉంటుంది. సో ఇక్కడైతే మనకు అంత ప్లేస్ లేదు కాబట్టి సో ఇక్కడైతే ఇచ్చారనమాట పిలియన్ పట్టుకోవడానికి వీలుగా. మైలేజ్ ఎంత ఇస్తుంది? మైలేజ్ 49. అండ్ ఫైనల్గా ఈ మోటార్ సైకిల్ యొక్క డైమెన్షన్స్ తీసుకున్నట్టయితే కర్బ్ వెయిట్ 138 kgs, లెంగ్త్ 2020 mm, విడ్త్ 800 mm, హైట్ 1070 mm, వీల్ బేస్ 1335 mm, గ్రౌండ్ క్లియరెన్స్ 170 mm, సీట్ హైట్ 810 mm. అండ్ ఈ మోటార్ సైకిల్ యొక్క మిర్రర్స్ కూడా ఈ మోటార్ సైకిల్ యొక్క ఏరోడైనమిక్స్లో భాగమే. సో ఏరోడైనమిక్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే టాప్ స్పీడ్లో వైబ్రేషన్స్ని కాస్త వరకు రిడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది. సో మనకి BS6లో త్వరలో రివ్యూ చేస్తాం కాబట్టి టాప్ స్పీడ్లో ఎలా ఉంటుందో చూడాలి. అండ్ ఫైనల్గా ప్రైస్ విషయానికి వచ్చేటప్పటికి ఈ మోటార్ సైకిల్ 1,60,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్లో అయితే దొరుకుతుంది. సో ఈ మోటార్ సైకిల్ కాస్త ప్రైసీ అని అయితే అనిపించింది. ఇదైతే మాత్రం మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఈయన కళ్యాణ్. సో భారీ పర్సనాలిటీ అని ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ 2 పర్సనాలిటీలు ఒకసారి చూడండి. సో ఈయన కోసం ఈ వీడియోని అయితే ఒక లైక్ చేయండి. సో మనకి ఇలాగే చాలామంది సపోర్ట్ ఇవ్వాలంటే ముందుగా మనకి సపోర్ట్ చేసే వాళ్ళు అయితే రావాలి కాబట్టి వీళ్ళైతే మనకి ముందుగా సపోర్ట్ చేయడానికి వచ్చారు. మన శాఖర్ కూడా మనకి బాగా సపోర్ట్ చేశాడు. సో ఈ విధంగా ఇలాంటి రివ్యూస్ అయితే మన ఛానల్లో త్వరలో రాబోతున్నాయి అనమాట. ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి, ఈ విధమైనటువంటి వివరాలన్నీ కూడా మోటార్ సైకిల్ సంబంధించి అయితే మనం చేద్దాం. సో సైనింగ్ ఆఫ్, బాయ్. ఫైనల్గా నీలు ఆర్ట్స్ రివ్యూ ఏంటంటే ఈ మోటార్ సైకిల్ యొక్క ప్రైస్ తప్పితే మిగతా మైనస్ పాయింట్స్ అయితే నాకు పెద్దగా ఏం కనిపించలేదు. ఈ మోటార్ సైకిల్ కొని 1 year అయిపోవడం వల్ల కావచ్చు టాప్ స్పీడ్ టెస్ట్ చేసినప్పుడు వైబ్రేషన్స్ అయితే రావడం జరిగింది. అంతకుమించి మైనస్ పాయింట్స్ అయితే ఇందులో నాకేం కనిపించలేదు. ముఖ్యంగా స్లిప్పర్ క్లచ్ టెక్నాలజీ అయితే నన్ను బాగా ఆకర్షించింది అనమాట. అండ్ దీని యొక్క బ్రేకింగ్ కూడా సూపర్గా ఉంది. సో ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. త్వరలో మన ఛానల్లో MT15 BS6 రివ్యూ అయితే రాబోతుంది. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలో ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, థ్యాంక్ యూ. ట్రావెలింగ్ సంబంధించి కానీ మోటో వ్లాగ్ సంబంధించి కానీ వేరే దేశాలు వెళ్ళేటప్పుడు చూడవలసిన ప్రదేశాల గురించి కానీ భారతదేశంలో చూడదగ్గ ప్రదేశాల గురించి కానీ మరింత ఆసక్తికరమైన సమాచారం కోసం తెలుగు ట్రావెల్ వ్లాగర్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్.